సూర్యకాంతమ్మకి పాదాభివందనం. లాస్ట్ ఇయర్ సత్యజయంతి ఉత్సవాలకి వారి కుమారులైనటువంటి పద్మనాభం గారు నన్ను చెన్నై ఆహ్వానించి అక్కడ చాలా బ్రహ్మాండంగా చేశారు. నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఆవిడ ఆంధ్రప్రదేశ్కి అత్తగారైన మా నటీనటులందరికీ అమ్మ. ఎందుకంటే ఒక పిక్చర్ యాక్ట్ చేసాం రామాలయం అని. అందులో ఒక పాట ఉంటుంది చంద్రమోహన్ గారు నాది. ఎందుకు బిడియం చిట్టమ్మ నా సందిట చేరవే చిన్నమ్మ అంటే, వస్తుందేమో అత్తమ్మ నాకు భయం వేస్తుందేమో అమ్మమ్మ అంటాను. ఆవిడేమో గరిటె పట్టుకుని వెనకాల నుంచి చూపిస్తుంటుంది అనమాట, కొడేస్తానని. షార్ట్ కట్ చేయగానే అదే గరిటెతో మాకు తినిపించేది. అంటే ఎంత ఆవిడని చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆవిడతో నటించడం ఒక అదృష్టం అయితే, ఆవిడతో కలిసి ప్రయాణించి ఆవిడ చేతి ముద్దలు తిన్నదాన్ని నేను. నాకు అది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మరి వారి కుమారులైన పద్మనాభం గారు, వారి కోడలు, వారి మనవరాలు, మనవడు, వీళ్ళందరూ కూడా ఈ రోజుకి ఆవిడని తలుచుకుని ఇంత ఘనంగా నిజంగా నిర్వహిస్తున్నారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే దీనికి సహకరించినటువంటి రఘురామ్ గారికి నిజంగా నా అభినందనలు. అలాగే ఆవిడ మీద డాక్యుమెంటరీ రాసి, ఇంతకుముందు పాతకాలంలో మనం ఏదన్నా ఒక ఇది సెర్చ్ చేయాలంటే ఒక వర్డ్ కానీ ఏదన్నా ఒక డిక్షనరీ ఉండేది. అలాంటిది వ్యక్తి మన ఎస్వి రామారావు గారు. అంత బ్రహ్మాండంగా ఒక్కొక్క నటీనటుల గురించి పాతను ఏ స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరి గురించి మరి చేస్తుంటారు. మరి ఇకపోతే బ్రహ్మానందం గారు. నేను బ్రహ్మానందం గారిని ఫస్ట్ టైం చూసింది అహనా పెళ్ళంట పిక్చర్. నేను డబ్బింగ్ చెప్తున్నాను, రజనీ హీరోయిన్. అందులో ఆయనతో హీరోయిన్కి పెద్ద సీన్స్ ఉండవు, కానీ రీల్ వేస్తున్నప్పుడు ఆయన సీన్లు వచ్చాయి చాలా, కోటా గారివి ఇవి ఇవి. విపరీతంగా నవ్వేసేదాన్ని నేను. అంటే నేను డబ్బింగ్లో చాలా సీరియస్గానే ఉంటాను, కానీ విపరీతంగా నవ్వేసి నా డైలాగులు నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా కాసేపు డబ్బింగ్ ఆపి ఎవరండి ఈయన అని అడిగాను. బ్రహ్మానందం గారని కొత్తగా వచ్చారండి, చాలా బాగా చేస్తున్నారని వాళ్ళ కో డైరెక్టర్లు వాళ్ళు చెప్పారు. నేను ఒకటే వేళ అన్నాను, ఆ కో డైరెక్టర్ పెద్ద అయినా పేరు గుర్తు రావట్లేదు, బ్రహ్మానందం. కానీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు మరి ఏ ముహూర్తాన పేరు పెట్టారో బ్రహ్మానందం గారు ఉంటే అందరికీ బ్రహ్మానందమే. మరి ఆ పేరుని సార్థకం చేసుకున్నటువంటి గొప్ప నటుడు బ్రహ్మానందం గారు. మరి ఆయనకి ఈ రోజున అమ్మ పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం అన్నది నిజంగా ఒక నటీనటులుగా మా అందరికి ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. అందుకే ఆయనకి నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే నేను 650 సినిమాలు డబ్బింగ్ చెప్పాను. దానికి కారణం మా మురళీమోహన్ గారు. ఫస్ట్ పిక్చర్ ఆయన నాతో డబ్బింగ్ చెప్పించారు. ఆ 650 సినిమాల్లోనే ఆయన ఉండేవారు. ఎప్పుడు చూసినా ఏ రీల్ వేసినా ఆయన వస్తారు, ఏదో ఒక సీన్లో వచ్చేస్తుంటారు. అని మనం ఒక 2-3 సినిమాలు చేయడమే ఇంత కష్టంగా ఉండేది. ఆయన ప్రతి ఏ సినిమా చూసినా, అటు ఏ హీరో చూసినా, ఏ కొత్త హీరో చూసినా, పాత హీరో చూసినా, పెద్ద హీరోలు చూసినా, ప్రతి సినిమాలోనే ఆయన ఉండేవారు. ప్రతి సీన్కి నవ్వు వచ్చేది. చాలా కష్టమైన ఒక క్యారెక్టర్ చేయడం అంటే కమెడియన్స్, ఎందుకంటే కామెడీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మాకు అంత నవ్వు తెప్పించేటువంటి విధంగా మనందరికీ చేయడం అంటే అది నిజంగా భగవంతుడిచ్చిన వరం. అది నిజంగా అది. అలాగే మా అలీ బ్రదరు, మాది రాజమండ్రి, మా ఇద్దరిది రాజమండ్రి, నా తమ్ముడు అలీ. ఎక్కడున్నా సరదాగా ఉంటుంది, అందుకే అలీతో సరదాగా ప్రోగ్రామ్స్ కూడా మనం చాలా చేసాం. మరి మా డైరెక్టర్ గారు రేలంగి నరసింహరావు గారు, ఫుల్ కామెడీ సినిమాలు. ఈ రోజున మురళీమోహన్ గారు, వీళ్ళందరూ, తనికెళ్ళి భరణి గారు, ఇంతమంది ఇక్కడికి విచ్చేసి ఇక్కడికి రావడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఫ్రెండ్స్ అయినటువంటి శిరీష, కిరణ్మయి, వాళ్ళు కూడా బ్రహ్మానందం గారా, అయ్యో మేము తప్పకుండా వస్తామండి అంటే వాళ్ళు కూడా వచ్చి ఎంతో సంతోషించారు. ముఖ్యంగా మా కృష్ణకుమారి అక్క, అంత ఈ ఏజ్లో కూడా అంత దూరం నుంచి ఆవిడ ప్రయాణించి ఈ రోజున ఇక్కడికి రావడం అన్నది నిజంగా సంతోషం. మరొక్కసారి బ్రహ్మానందం గారికి నా అభినందనలు. మరి ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రఘురామ్ గారికి, ఎస్వి రామారావు గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు రోజారమణి గారు. ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా డాక్టర్ ఓలేటి పార్థివ్.